అందరికీ మరణాత ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు ప్రభువా. గౌరవ పాత్రుడు తండ్రి నీకు స్తోత్రాలు. మా పరలోకపు తండ్రి మీకు వందనములు. పరిశుద్ధుడు దేవానికి స్తోత్రాలు ప్రభువా. నేటి వరకు మమ్మల్ని కాచి కాపాడి మీ రెక్కల నీడలో భద్రపరిచినందుకు వందనాలు అయ్యా. మీ సన్నిధిని మాకు ఇచ్చారు, వందనాలు. మీ సహవాసం మాకు ఇచ్చారు, మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడు తండ్రి వందనాలు. ఇంతవరకు ఆరాధనంతట్లో మీరు నడిపించారు, మహిమనుకున్నారు, నమ్ముచున్నారు తండ్రి, స్తోత్రాలు. పాటల యందు ఆరాధన క్రమంలోను వాక్యములను మీరు నడిపించారు, మీకు వందనాలు. ఈ ప్రత్యేక సమయంలో మీ ఆత్మతో మమ్మల్ని బలపరచండి స్వామి. మీ సన్నిధిని మాతో ఉంచండి, మీ ఆత్మతో వెలిగించండి. మీరు మాట్లాడి మహిమ ఉందండి. మా మంచి బోధకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. నిర్గమాకాండము 12వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతున్నాము. మీరు దాన్ని తినవలసిన విధమేదనగా మీ నడుము పట్టుకుని మీ చెప్పులు తొడుక్కుని మీ కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. దేవుని బిడ్డలారా, చదువుకున్న వాక్య భాగాన్ని మనం చూస్తే దేవుని పరిశుద్ధ వాక్యం మనకి ఈ విధంగా సెలవిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏర్పాటు చేసిన ఒక పండుగ పస్కా పండుగ. ఇది ఎక్కడ ఏర్పాటు అయిందయ్యా అంటే ఐగుప్తు బానిసత్వం నుంచి వారు విడుదలైనటువంటి, లేక ఐగుప్తు బానిసత్వం నుంచి వారు విడిపించడానికి దేవుడు నియమించినటువంటి ఆ సంవత్సరం వచ్చినప్పుడు, లేక పూర్తయినప్పుడు ఆ యొక్క పస్కా పశువు అనేటటువంటిది ఆయన సిద్ధపరచడం అనేది జరిగింది. కనుక వాక్యంలో మనం చూస్తే ఈ పస్కా అనే బలి పశువును వారు ఎలా తినాలి అనే దాని గురించి అక్కడ మనకి నిర్గమకాండములో వ్రాయబడింది. ప్రియమైన వారరా, నిర్గమకాండములో మనం చూస్తే ఆ పస్కా పశువును ఎలా వధించాలో, ఎలా తినాలో దేవుని వాక్యం మనకి సెలవిస్తా ఉంది. ఒకసారి మన సహోదరు ఎవరైనా, మీరు దాన్ని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకుని, పిల్లలు ఎలా ముందుకు వచ్చారు, ఎవరు వస్తున్నారు బిడ్డలో ఎందుకు కూర్చోండి. మీరు దాన్ని తినవలసిన విధమేదంటే మీ నడుము కట్టుకుని చెప్పులు తొడుక్కుని కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు దానిని తినవలెను. అమాగండి. మనం నిర్గమకాండం 12వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ కనబడుతున్న పస్కా పశువు ఇశ్రాయేలు కొరకు వధించబడిన పస్కా పశువు అయితే, సర్వలోకం కొరకు వధించబడిన మన పస్కా పశువు ఎవరంటే మన ప్రభు అయిన యేసయ్య. దేవునికి స్తోత్రం. ఒకసారి కొరింథీ పత్రిక ఒకసారి తీసుకుందాం. కొరింథీ పత్రికలో మనం చూస్తే మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఇలా ఉంది. 7వ వచనం చివరిలో క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఏమైందమ్మా? క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. అక్కడ పస్కా పశువు ఎవరికి? ఇశ్రాయేలులకు, యూదులకు. ఇక్కడ మనం చూస్తే కొరింథీ పత్రికలో మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఏం చెప్తుంది మనకి? క్రీస్తును మన పస్కా పశువు ఎవరి కొరకు వధించబడింది? మన కొరకు. అమ్మా, ఇక్కడ మీకు 2 పస్కా పశువులు చూపిస్తున్నారు ఇవాళ. ఏమిందమ్మా? సంస్కారపు విందు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పౌలు భక్తుడు ఏం చెప్తాడంటే, నేను మీకు అప్పగించే దాన్ని ప్రభు వల్ల పొందానని చెప్తాడు కొరింథీ పత్రికలో.
మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఈ పస్కా పశువు మన కొరకు ఏమయ్యారట? వధింపబడ్డారు. వాడు పస్కా పశువును ఆచరించాలి ప్రతి సంవత్సరం కూడా పండగ. ఎవరు? ఇశ్రాయేలు. ఇదిగో మన పస్కా పశువైన మన ప్రభుని మనము కూడా ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవడానికి మీరు దీన్ని చేయండి అని ప్రభు చెప్పారు. ఇది ఎవరో నియమించిన నియమం కాదు, దేవుడు నియమించిన నియమం. సంఘానికి, ఆదిమ సంఘానికి 4 ప్రత్యేకమైనటువంటి స్తంభాలు ఉన్నవి. ఆ 4 స్తంభాలు ఏంటమ్మా అని ఆలోచన చేస్తే ఒకసారి చూస్తారా? అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపొస్తలుల బోధ యందును సహవాసమందును 3 రొట్టె విరుచుట. ఏంటమ్మా? ఒకటేమో బోధ, రెండవది సహవాసం, మూడవది రొట్టె విరుచుట. చూడండి, 4వది ప్రార్థన. వీటి అంతటా సంఘము ఎడతెగక ఉంది. దేవునికి స్తోత్రం. ఎలా ఉందట? తెగిపోలేదు. ఒక ప్రత్యేకమైన విధానాన్ని కలిగి ఉంది. అందులో ఒకటి చెప్పడం, రొట్టె విరుచుట లేక సంస్కార బల్ల దగ్గరకు వచ్చుట లేక ప్రముఖ రక్తాలు అందుకోవడం. ప్రియమైన వారలారా, అయితే ఈ పస్కా పశువును ఎలా అందుకోవాలి అనేది మనకి నిర్గమకాండం 12వ అధ్యాయం 11వ వచనం చెప్తుంది. ఆ పస్కా పశువుని ఎలా మనం తీసుకోవాలట? ఒకటి నడుము కట్టుకోవాలట. ఎలాగమ్మా? నడుము కట్టుకో. రెండవది చెప్పులు తొడుక్కోవాలి. మూడవది కర్రలు చేత పట్టుకోవాలి. నాలుగవది త్వరపడచ్చు ఆ బల్ల దగ్గరికి మనం రావాలి. దేవునికి స్తోత్రం. 4 ప్రత్యేకమైన విధానాల గురించి మనం మాట్లాడుకున్నాం. మొదటిది ఏంటంటే నడుము కట్టబడాలి. ఏమవ్వాలమ్మా? నడుము అనేది చాలా ప్రధానమైనది. ఒక వ్యక్తి పని చేయాలంటే ఏం చేస్తాడు? నడాన్ని కట్టుకొని పనికి ఉపక్రమిస్తాడు. నడుము అనేది బలాన్ని సూచిస్తుంటే మనకేం చెప్తున్నామా? మనస్సు అనే నడుము కట్టబడాలని వాక్యం చెప్తాం. ఒకసారి చూస్తారా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. కాబట్టి మీ మనస్సు నడుము కట్టుకొని ఏం కట్టుకోవాలట? మనస్సు అనే నడుము కట్టబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనం కట్టుకోవలసినటువంటి నడుము ఏంటమ్మా అంటే మనస్సే. ఎందుకంటే మనస్సు చాలా ప్రధానమైనది. ఎందుకయ్యా అంటే ఈ మనసు కట్టబడకపోతే ఈ మనసు ఎలా ఉంటుందంటే చంచలమైన మనసు అట. ఏ మనసు అమ్మా అంటే ఎటెటో పరిగెడుతూ ఉంటుంది. మనసు చంచలంగా తిరుగుతూ ఉంటుంది. ఈ చంచలమైన మనస్సు స్థిరమైన మనస్సు కావాలంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉన్నట్టుగా మనమట సత్యం అనే దట్టితో నడుము కట్టుకోవాలి. దేవుని స్తోత్రం. ఈ చంచల మనస్సు స్థిరమైన మనస్సుగా ఎప్పుడు మారుతాయా అంటే ఎవరైతే దేవుని వాక్యమనే సత్యమనే దట్టి చేత వారు మనస్సు కట్టుకుంటారో ఈ చంచల మనస్సుకు దేవుడు స్థిరత్వాన్ని ఇస్తాడు. నమ్మిన వారు చెప్పడం కూడా దేవుడు చూస్తున్నారు. ఏ మనసు కావాలమ్మా? స్థిరమైన మనస్సు కావాలి. అందుకే ప్రభు ప్రార్థన చేస్తూ యోహాను సువార్త 17వ అధ్యాయంలో అంటారు ఆయన ఒక చక్కని మాట, నీ వాక్యమే సత్యము అన్నాడు. ఏమన్నారమ్మా? నీ వాక్యమే సత్యము. కాబట్టి సత్యం అనే గట్టి చేత ఏం కట్టుకోవాలట? మనస్సు అనే నడుము కట్టబడాలి. అమ్మా, మన మనస్సును కట్టబడ్డ మనసు లేదా? నీ మనస్సు కట్టబడకపోతే, నీ మనస్సు స్థిరపరచబడకపోతే నీవేమైనట్టు? దేవునిలో సంపూర్ణము నీవు కాదు. నీ మనసు ఎలా ఉండాలి అంటే స్థిరమైన మనస్సుగా ఉండాలి. మన మనసు ఎలా ఉండాలంటే కట్టబడిన మనస్సుగా ఉండాలి. అందుకే బైబిల్ మనసు సెలవిస్తా ఉంది, ఒకటి నీ మనస్సు అనే నడుము నీవు కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. రెండో విషయానికి వద్దాం. రెండవది ఏంటంటే మీ చెప్పులు తొడుక్కోవాలి. దేవునికి స్తోత్రం. చెప్పులు దేని చూపిస్తున్నాయి అమ్మా? సమాధానం అనే సిద్ధ మనసట. ఏ మనసట? సమాధానం అనే
సిద్ధ మనసు. దేవునికి స్తోత్రం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చూసినప్పుడు 15వ వచనం, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కొనండి అని. ప్రియమైన వారలారా, మన పాదములు ఎంతో ప్రాముఖ్యమైనవి. మన పాదములు చాలా విలువైనవి. చెప్పులు ఎప్పుడు వేసుకుంటాం మనం? స్నానాలు ఆచరించిన తర్వాత, వస్త్రాలు వేసుకున్న తర్వాత బయటకు వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తాం? చెప్పులు వేసుకుంటాం. చెప్పులు వేసుకుంటే అర్థం ఏంటి? రెడీగా ఉన్నాము. ఎవరైనా మనతో ఫోన్తో మాట్లాడుతున్నారు కూడా, వస్తావా అంటే మనం కొన్ని సందర్భాలు ఏమంటే, ఇదిగో రెడీగా ఉన్నాము, చెప్పులు వేసుకున్నాను అంటాం. అంటే అర్థం ఏంటి? ఇక రెడీగా ఉన్నాను అని చెప్పడం కోసం. దేవుని బిడ్డలారా, సంస్కారం పిల్లలు మనం కూడా అంట, మన మనసు ఎలా ఉండాలట? సిద్ధ మనస్సుగా ఉండాలట. ఇర్మియా గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 25వ చూద్దాం. ఇర్మియా 2:25. జాగ్రత్త పడి పాదములకు చెప్పులు తొడుగుకొనుము. ఏం చేయాలమ్మా? జాగ్రత్త పడి నీ పాదములకు నువ్వు చెప్పులు తొడుక్కోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. సరళం. నీ గొంతుక తప్పికొనకుండునట్లు. విన్నారమ్మా? ఎప్పుడైతే ఒక వ్యక్తి సంపూర్ణమైన శుద్ధి కలిగి ఉంటాడో, తన మనస్సు సంపూర్ణంగా మారుతుందో, సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు వేసుకుంటాడో, అతని గొంతుకట ఏమవుదట? దప్పిక రావు. దేవునికి స్తోత్రం. అంటే ఒక వ్యక్తి దేవుని వాక్యం చేత అతని కానీ సిద్ధపాటు కలిగిన వాడిగా ఉంటే, అతని మనసును సరి చేసుకుంటే, అతని హృదయం ఎప్పుడు కూడా నిండి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. మన హృదయాలు ఎలా ఉండాలి? నిండు హృదయాలుగా ఉండాలి. అనగా తృప్తి కలిగిన హృదయాలుగా ఉండాలి. భక్తుడైన దావీదు గారు అంటాడు ఒక మాట, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవునికి స్తోత్రం. నిండి పొరలడం వేరు, పారబోతే అవి వలకడం, కొరికిపోవడం వేరు. నిండి పొరలడం అంటే ముందు నీవు నిండాలి, అప్పుడు ఏమవ్వాలి? అది పైకి పొర్లి రావాలి. దేవునికి స్తోత్రం. నా గిన్నె నిండి పొర్లుచుంది. పౌలు గారు చెప్పిన ఒక మంచి మాట చూడండి. ఏమన్నాడు ఆయన? చెప్పండి నాతో అందరూ కలిసి. నీ కృప దేవా, నీ కృప నాకు చాలు. దేవునికి స్తోత్రం. నిండిన అనుభవం. మనం కూడా ఏమై ఉండాలంటే ఒక పరిపూర్ణమైన అనుభవం మనకు కావాలి. ఎప్పుడు వస్తాయి ఆ అనుభవం అంటే, నీ చెప్పులు ఎప్పుడైతే వేసుకున్నావో, ఆ చెప్పులని కేవలం భౌతిక చెప్పులు కాదండి. ఎప్పుడైతే పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసుని జోడు వేసుకున్నావో, అప్పుడు నీ గొంతు ఏమవుదట? ఎప్పుడు దక్కుతుంది. పాదాలకి గొంతుకి సంబంధం ఉంది అనుకున్నాం కదా. పాదాలంటే పాదాలు కాదు, చెప్పులంటే చెప్పులు కాదు. ఏమిటి ఆ పాదాలు చెప్పులంటే? అక్కడ రాశాడు మనకి ఎఫెసీ పత్రిక 6:15లో ఏమని రాశాడు? పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసుని జోడు వేసుకోండి. ఇక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మనకు చెప్తున్నాడు, నీవు జాగ్రత్త పడి చెప్పు వేసుకుంటే నీ గొంతుకు ఎప్పుడు తప్పిక రాదు. ఇవాళ చాలా మంది కూడా తృప్తి లేని జీవితాలు. దేవుడు మనకి ఇచ్చిన దాంతో తృప్తి చెందని పరిస్థితి. దేవుడు మనకి ఇచ్చిన వాటితో ఆనందించలేని పరిస్థితి. ఎందుకయ్యా అంటే వారి గొంతుకు ఎండుతుంది. ఎందుకయ్యా అంటే వారి పాదములకు ఆ చెప్పులు వేసుకుని వారి సమాధాన సువార్త వలన సిద్ధ మనసుని జోడు వారు వేస్తారు. ఎప్పుడైతే నువ్వు జాగ్రత్త పడి చెప్పులు వేసుకుంటావో, నీవు ఎలా ఉంటావమ్మా అంటే నీ గొంతుకు దాహమే రాదు. కానీ మీరు కింద చదవండి. ఇర్మియా గ్రంథం 2:20 తర్వాత వచ్చిన సంఖ్య 26 నుంచి దేవుడు బాధపడుతున్నాడు. ఏమని బాధపడుతున్నారు అక్కడ? చదవడం. ఎందుకండి? దొరికిన దొంగట. చదవడం. మన వచ్చు 26 2:26 ఇర్మియా 2:26. ఎందుకమ్మంటే దానికి ముందు మాట చూద్దామండి. జాగ్రత్త పడమని దేవుడు చెప్తుంటే అని నేను చెప్పినను విను, నీవు ఆ మాట వ్యర్థము వినను. మనమేమన్నామట?
దేవుడిని చెప్పినా దేవుని మాట వినరు. మనలో చాలా మంది ఈ విధమైనటువంటి నైజం ఉంది. దేవుని వాక్యం ఒకటి చెప్తుంటే మనం ఇంకొకటి చేస్తాం. దేవుని వాక్యం ఈ విధంగా నడవని చెప్తుంటే ఇలా చేసినా పర్వాలేదండి అని మనల్ని మనం ఏవో సొంత ప్రయత్నాలు చేస్తాం. అది దేవుని చిత్తము కాదు. అందుకే దేవుని వాక్యం అంటుంది, దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇశ్రాయేలు వారు చూసారా ఏమవుతారట? దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇశ్రాయేలు వారు ఏమవుతారు? ఎప్పుడు నువ్వు దేవుని మాట వినకపోతే, దేవుని మాట నిర్లక్ష్యం చేస్తే. అందుకే ఈరోజు ఈ సంస్కారానికి వచ్చినటువంటి ప్రియ దైవజనాంగమా, రెండవదిగా నీవేం చేయాలంటే నీ పాదాలకి సిద్ధ మనసు, దేవుని వాక్యం వలన, సువార్త వలన ఆ జోడి వేసుకోగలిగితే నీ గొంతు ఎప్పుడు ఏమోదు, నీ గొంతుకు ఎప్పుడు కూడా దప్పికకు రాదు. సంపూర్ణమైనటువంటి శుద్ధితో, సంపూర్ణమైన సమర్పణతో, సంపూర్ణమైన తృప్తితో మనం ముందుకు పడతాం. తృప్తి గల వారి కన్నా ధనవంతుడు ఇంకెవరు కూడా లేరు. ఎవరైతే తృప్తి కలిగి ఉన్నారో వారే ఎవరమ్మా? ధనవంతులు. దేవునికి స్తోత్రం. భాగ్యవంతులు దేవుళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అప్పుడు మనం యాకోబు వలె చెప్పగలం. ఏమని? దేవుడు నాకు చాలా ఇచ్చాడు అని. ఎవరమ్మా? దేవుడు నాకు చాలా ఇచ్చాడు. దేవుడు స్తోత్రం. కానీ చెప్పండి హల్లెలూయా. ఇంకొక మాట కూడా చదువుకుని మనం ముగింపుకి వెళ్దాం. రోమపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. రోమపత్రిక సువార్తను గూర్చి నేను దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు కూడా నేను దేవుని వాక్యాన్ని చెప్పడానికైనా, సాక్ష్యం చెప్పడానికైనా మనం ఎప్పుడు సిగ్గుపడడానికి వీలు లేదని దేవుని వాక్యం మనకి సెలవిస్తా ఉంది. ఇది రెండో విషయం. ఇక మూడవది చెప్తాం. మూడవది ఏంటంటే, మీ కర్రలు చాట పట్టుకొని. ఎలాగమ్మా? మన కర్రలు చాట పట్టుకొని. మీకు సందర్భంలో ఒక్క మాట జ్ఞాపకం చేస్తుంది. నిర్గమాకాండము 4వ అధ్యాయం, నిర్గమాకాండము 4వ అధ్యాయము 20వ వచనం చివరిలో ఉన్న మాట చదవండి. దేవుని కర్ర చాట పట్టుకుపోయెను అని ఉందండి. మోషే తన చేత పట్టుకొని పోయెను. ఎవరి కర్రది? దేవుని కర్ర. గట్టిగా చెప్పండి అమ్మా, ఇంకోసారి చెప్పండి. దేవుని కర్ర. మీకు సందర్భం ఒక్క మాట చెప్పాలి. దీనికి ముందు ఉన్న ఒక్క మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటా మాట అంటే, మన పాదాలకు ఏం వేసుకోమన్నాడు ఆయన? ముందు మన ఎదరికి వెళ్ళాలి. పాదాలకు చెప్పులు వేసుకున్నాడు. జాగ్రత్త పడి నీ పాదాలకు చెప్పులు వేసుకో. నా మాట వింటే నీ గొంతుకు ఏమోదు, ఎందుకు అని చెప్పాడు కదా అని చెప్తూ నువ్వు నా మాట వింటలేదు, అందుకే నువ్వు దొంగ దొరికినట్టుగా దొరికిపోతున్నావు అని దేవుడు ఏం చేస్తాడమ్మా? గర్దిస్తున్నాం. మనం ముఖ్యంగా ఈ యొక్క పత్రికలు అంటే చిన్న ప్రవక్త పుస్తకాలను చదవగలిగితే దేవుని గద్దింపు ఎక్కువ ఉండదు కదా. ప్రవచన గ్రంథాలు ఎక్కువ గద్దింపులు ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది. కొంతమంది ఈ వాక్యాలు చదివి మనకి ఏమని పేరు అంటారంటే, మీ దేవుడు చాలా కోపిస్తుడండి అంటారు. మన దేవుడు ఎవరంట? అమ్మ ఎవరంట? చెప్పండి, ఎవరంట మన దేవుడు? మీరు ఎక్కడెక్కడ యూట్యూబ్లో వింటున్నారు కదా, సోషల్ మీడియాలో వింటున్నారు కదా. నేను అంటాను, ఓ బాధ్యత గల తండ్రి వాడు పెట్టి ఏమంటాడు? కోపడతాడు. ఏమని కోపడతాడు? మరి నువ్వు మాట్లాడకపోతే తోలు తీసేస్తాడు అంటాడు. అంటే తోలు తీసేస్తాడు అంటే అక్కడ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు పక్కన ఎవరో పరిమాణుడు ఉన్నాడు. ఆడు ఏమంటాడంటే, మీ బాబు ఏదో తినేస్తాడు కూడా అంటాడు. ఆడే కనుక కుమారుడు మంచోడు అయితే ఏమంటాడు? మా తండ్రి నా అభివృద్ధి కోసం తిట్టాడు అంటాడు. అంతేనా? ఏ తండ్రి అయినా దేనికోసం తింటారు? తను పెట్టినే బాగుపడమని. అలాగే బైబిల్లో దేవుడు మనం ఎందుకు గద్దించాడయ్యా వాక్యం ద్వారా అంటే, మన జీవితాలను బాగు చేసుకోవడానికి. దేవుని స్తోత్రం. అర్థం కాదు కానీ కోపమనో లేకపోతే మీ దేవుడు అలాగనో ఎలాగనో మాట్లాడతారు. అర్థమైందా? కానీ అర్థం చేసుకునే వాడికి ఏమర్థం అవుతుంది? దేవుని వాక్యం గద్దించి మన సరైన దారిలో పెడుతుంది. దేవుని స్తోత్రం. రెండో విషయాన్ని చెప్పిన వివరణ. మూడో విషయం పోతాం. మూడోది ఏంటంటే, మీ కర్రలు చేత పట్టుకునే వాటి కాడికి వచ్చాం. ఒకటేమో మనసు అన్నడు కట్టబడాలి. రెండు, పాదాలకు ఏం వేసుకోవాలి? ఎప్పుడైతే సంపూర్ణ సువార్త, సమాధాన సువార్త సిద్ధ మనసుని జోడు వేసుకుంటావో
దేవుని వాక్యం చెప్తే నీవు జాగ్రత్త పడి నీ పాదాలకు చెప్పులు వేసుకుంటే నీ గొంతుకు ఎప్పుడు కూడా ఎండిపోదు, నీవు తృప్తిగా ఉంటావు. మూడవదిగా చూస్తే నీ చేతులు ఏముండాలి? ఈ చేతిలో ఉండే కర్ర ఎవరి కర్ర అంటండి? మోషే గారి గురించి చూసారు కదా. మోషే చేతిలో ఉన్న కర్ర ఎవరి కర్ర? దేవుని కర్ర. మొదటి నుంచి దేవుని కర్రేనా, ముందులో మోషే కర్ర? ముందు మోషే కర్ర. మీకు అందరూ తెలుసు కదా, మోషే 120 ఏళ్ళు బతికాడు. అందులో మొదటి 40 ఏళ్ళు రాజకోటలో ఉన్నాడు. రెండో 40 ఏళ్ళు మిద్యాను ప్రాంతంలో వాడు మాంగారు మందలు మేపాడు. ఈ మాంగారు మందలు మేపుతున్నప్పుడు మోషే గారి చేతిలో ఎప్పుడు కర్ర ఉండేది. 40 ఏళ్ళు అయిన తర్వాత, అంటే 80 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత మోషే గారికి వ్యక్తిగతంగా ఎక్కడికి వెళ్ళాడయ్యా అంటే దేవుడి పర్వతం మీద హోరేబుకు వచ్చాడు. అక్కడ దైవ దర్శనం పొంది దేవుడు చెప్తున్నాడు, మోషే నీ చేతిలో ఏముంది అంటే కర్ర. కింద పడేస్తే ఏమైంది? ఇప్పుడు దేవుడు అంటే దాన్ని పట్టుకోన్నారు. అక్కడ వరకు అది మోషే కర్రే. ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టు పడేస్తారో, దేవుడు చెప్పినట్టు పట్టుకున్నాడో, అది ఎవరి కర్ర అయింది? చెప్పండి అమ్మా. మనం మనగా ఉంటే, మనం మనలాగే ఉంటే అలాగే ఉంటాం. మన ఎవరి చేతిలో ఉండాలి? యేసయ్య చేతిలో ఉంటే మన అందరూ కూడా దేవుని కర్రలు. దేవుని స్తోత్రం. అది ఒక భాగం అయితే, రెండో భాగం ఏంటంటే మోషే గారి చేతిలో ఉన్న కర్ర దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. దేవుని స్తోత్రం. దేని సాదృశ్యంగా ఉందమ్మా అంటే ఎప్పుడు కూడా మన చేతిలో ఏముండాలి అంటే చేతితో పట్టుకోమని కాదు అర్థం. మన చేతలలో, మన క్రియలలో దేవుని వాక్యము కనబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి చూడండి అమ్మా, కీర్తన గ్రంథము 19వ కీర్తన 11వ వచనం చూద్దాం త్వరగా. వాటి వలన వేటి వలన వేటి వలనమ్మా బంగారం కంటే విస్తారమైన వేలి, బంగారం కంటే తేనె కంటే చుట్టూ తేనె దాని కంటే మధురమైన నీ వాక్యం వలన సేవకుడట ఏం పొందుతాడు? హెచ్చరిక పొందుతాడు. మన హెచ్చరిక ఎక్కడి నుంచి రావాలి? వాక్యం అనే హెచ్చరిక. చెప్పండి గట్టిగా, ఇంకోసారి చెప్పండి అందరూ. దేవుని వాక్యం చేత సేవకుడు ఏం పొందాలి? సేవకుడు అంటే నేనే కాదండి, నేను ప్లస్ మీరు అందరూ. అర్థమైందండి? నా ఒక్కడే కాదు సేవకుడు అంటే. మనందరం దేవుని దృష్టిలో ఎవరము? సేవకులమే. దేవుని దృష్టిలో ఎవరు? మనం బిడ్డలమే. ఈ సేవకులమైన మనందరం కూడా దేవుని వాక్యం చేత హెచ్చరిక పొందాలి. దేవునికి స్తోత్రం. నిజమైన హెచ్చరిక ఎక్కడుంది? దేవుని వాక్యములో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే నీ చేతిలో ఏముండాలమ్మా? దేవుని వాక్యము నీ చేతిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 7:11. చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి యూదాను గూర్చి యెరూషలేమును గూర్చి విమర్శ చేయుటకు నీవు రాజు చేతను అతని 7 మంత్రుల చేతను పంపబడితివి గనుక మేము చేసిన నిర్ణయం ఏమనగా. దేవునికి స్తోత్రం. నీవు నీ చేతిలో ధర్మశాస్త్రాన్ని బట్టి పంపబడ్డావు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు తన శిష్యులు పంపిస్తే ఏమన్నాడు? తండ్రి వారికి నీ వాక్యము ఇచ్చినాడు. ఏమిచ్చాడంట? వారికి నీ వాక్యము ఇచ్చినాడు. ప్రార్థన చేయాలి. యేసయ్య కావాల్సిన 14 వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. దేవుని బిడ్డలారా, మన చేతిలో వాక్యం అంటే కేవలం చేతిలో బైబిల్ పట్టుకుని కాదు నా ఉద్దేశం. చేతిలో వాక్యం అంటే నీ క్రియలలో, నీ నడకలో ఏం కనబడాలి? దేవుని వాక్యమే కనబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక దైవజనుడు ఒక రోజు ట్రైన్లో ప్రయాణం చేస్తాడు. ప్రయాణం చేస్తుంటే ఆయన ముందు కొంతమంది యవనస్తులు కూర్చున్నారు. వారు ఏం చేస్తారయ్యా అంటే ఏదో బ్యాక్ ఆడడానికి ఉపక్రమించారు. టైం పాస్ అవట్లేదు. వాళ్ళకి ఒక మనిషి తక్కువయ్యాడు వాళ్ళ యొక్క ఆడియా జట్లో. ఈ ముందు కూర్చొని దైవజనుడు అన్నారట, అయ్యా మాతో కలిసి మీరు కూడా ఏం చేయండి, ఈ బ్యాక్ ఆడాలి అనగానే దైవజనుడు అన్నాడు, నాకు చేతులు లేవన్నాడట. అదే సార్ చక్కని చేతులు పెట్టుకుని చేతులు లేవంటారు మీరు అనగానే అన్నాడు, ఈ చేతులు నావి కావు, ఎవరివి? దేవునికి స్తోత్రం. మన తండ్రి గారు ఫాదర్ దావదస్తయ్య గారు స్త్రీని ముట్టని మహానీయుడు. దేవునికి మహిమ కలుగును గాక.
వారి జీవితం ఎలా ఉంది? అది వారి చేతిలో వాక్యం ఉంది, వారి నడకలో వాక్యం ఉంది. దేవుని బిడ్డారా, సంస్కారం కూడా వచ్చిన వాడు కూడా దేవుని వాక్యం చేత సరి చేస్తున్నామా? దేవుని వాక్యం ఒకటి చెప్తే మనం ఒకటి చేస్తూ సంస్కారం వస్తున్నాం, ఏం బాగుంటుంది? అందుకంటే కొరింథీ పత్రిక 11 మొదటి అయోగ్యంగా తీసుకోవచ్చు. నీ ప్రవర్తనలో యోగ్యత లేకపోతే నువ్వు తీసుకున్న ప్రయోజనం లేదని ఈరోజు దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. ఈ స్థలంలో ఉన్నాం, చక్కని బట్టలు వేసుకున్నాము, ఉండకూడని స్థలంలో వ్యర్థమైన స్థలాలు చూస్తున్నామేమో, అది దేవునికి మహిమ కాదండి. నువ్వు ఇక్కడ ఉన్నావు, నీ తెల్ల వస్తువులు ఎలా కాపాడుకోవాలి? దేవుని బిడ్డగా ఆయన మనకిచ్చిన జీవితాన్ని కాపాడుకోవాలని నీ చేతులు ఏముందో దేవుని వాక్యం. ఫిలిప్పీ పత్రిక 2:16 ఇలా రాయబడిందండి. మనకు అందరూ తెలిసిన వస్తువులే. చెప్పండి నాతో కలిసి అందరూ. అట్టి జనము, అందరూ చెప్పాలి గట్టిగా, గంభీర స్వరంతో చెప్పాం. అందరం ఇంతమంది ఇక్కడ గంభీర స్వరం చెప్పాం. అట్టి జనం మధ్య మీరు దేవుని జీవవాక్యం చేపపడుతూ లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. అందువలన ఈ విషయంలో నేను పడిన ప్రయాస వ్యర్థము కాలేదని ప్రభుదినమున నాకు అతిశయ కారణము కలుగును. అమ్మా, మీరు దేవుని వాక్యం చేత జ్యోతుల వలె ప్రకాశిస్తున్నారు కనుక పౌలయ్య గారు అంటాడు, ఇదిగో మీరు మీ విషయంలో నేను పడిన ప్రయాస ఏం కాలేదు, వ్యర్థము కాలేదు. అమ్మా, దేవుడిని మెచ్చుకోవాలి అంటే నీ చేతిలో ఏముండాలి? చెప్పండి, వాక్యం చేత నీవు ఉండాలి. అప్పుడు మన గురించి ఎవరు ఆనందిస్తారు? చివరిగా ఒక్క మాట చూపిస్తాను, త్వరపడుచు రావాలమ్మా. ఎలా రావాలమ్మా? త్వరపడుచు. అలా ప్రార్థన అంటే మీరు అందరూ ఇక్కడ 9 గంటల మందిరానికి వచ్చేసారు కదా, అలా రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ, కొంతమంది ప్రార్థన ఎప్పుడు వస్తారో 10ంటికి, కొంతమంది ఎప్పుడు 10:30కి. అవునా? దేవుని బిడ్డలారా, మనం ఎలా రావాలంటే ప్రార్థనకి పెందలకడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్పండి గట్టిగా, మరణాత. అక్కడెక్కడ 2-3 కనపడుతున్నారు నాకు, గట్టిగా చెప్పాలి, మరణాత. బోలో క్రీస్తు మహారాజ్కి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారా, 4వ మాట చెప్పి ముగిస్తాను. ఇర్మియా గ్రంథము 48:10 చూద్దాం. ఈ మాట యెహోవా ఈ మాటను అనడానికి నేను భయపడుతుంటున్నాను. ఈ మాటని అనడానికి భయపడుతుంటున్నాను. ఎందుకో చదవండి సార్ మాట. మీరు యెహోవా కార్యమును ఎలా చేయవాడండి? అశ్రద్ధగా చేయవాడు. ఏమంటారా? విన్నారా? అంటే మనకి ఏముండకూడదు? అశ్రద్ధ ఉండకూడదు. ఏముండాలి? మనలో జాగ్రత్త ఉండాలి, శ్రద్ధ ఉండాలి. అమ్మ చెప్పండి, మీ మనసులో కూడా మెరుగు ఉండాలి, చురుకుదనం ఉండాలి. ప్రార్థన అంటే త్వరగా వచ్చేట సిద్ధపాటు ఉండాలి. ఉండాలవుతా? సంస్కారం ఏదో నెలకోసారి అందుకున్నామని కాదయ్యా. ఇది అందుకునే నీవు దేవునికి అందించే సంస్కారం ఇక్కడ. విందు దేవుడు ఇవ్వాలి అంటే దేవునికి నీవు సంస్కారం అందించాలి. అదే చెప్తుంది వాక్యం. రోమపత్రిక 12:11 ఏమో తెలుసా? ఆసక్తి విషయంలో మీరు మానవులుగా ఉండొద్దు. ఆత్మలో తీవ్రత కావాలి మీకు, పరిశుద్ధాత్మ ప్రేరణ కావాలి మీకు అని చెప్తుంది వాక్యం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అలాంటి ప్రేరణ అనుకుంటుందో, అలాంటి ఆత్మ సంబంధమైనటువంటి పరిపూర్ణం అనుకుంటుందో, ఆయన ఇచ్చే సంస్కారం విందు అనగా ఆయన శరీరక్తాలు మనం అందుకోగలం. దేవునికి స్తోత్రం. ఈ సద్గుణాలు మనం కలిగినప్పుడు దేవుడిచ్చే శరీరక్తాలు మనం అందుకుంటాం. ఎప్పుడైతే ఆయన శరీరక్తాలతో మనం నింపబడ్డాము, ఆయన స్వరూపుడికి మార్చబడతాం. గమనించండి, ఈ భూమి మీద మనం బ్రతకాలి అంటే ఆహారం తినాలనుందా? పరలోకానికి వెళ్ళాలి అంటే పర సంబంధమైన ఆహారాన్ని భుజిస్తేనే
అక్కడికి వెళ్ళే అనుభవం మనకు ఆ అంతస్తు మనం సిద్ధపడగలం. కాబట్టి ప్రభు పరలోకం నుండి భూలోకానికి వచ్చి నీ కొరకు తన రక్తాన్ని సిందించి మన కొరకు తన శరీరాన్ని ఆయన అందించాలి కనుక ఇదిగో చెప్పబడినట్టు వాక్యానికి విధేయుడవై నువ్వు సిద్ధపడినప్పుడు ఆయన ఇచ్చిన శరీరాలను అందుకుని ఆయన కృపలో మనం పెట్టాడు. ఆయన రాకని సిద్ధపడగలం. అటు ధన్యతాశ్వరవాడు ఈ వాక్యం ద్వారా ప్రభు దయచేయుగాక. ఆమేన్. చాలా ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా మోకరించారు. అమ్మా అందరూ మోకరించారు. ప్రభు తల్లిలో మోకరిందామా? ఒక్కసారి మోకాళ్ళు అయ్యా 4 అంశాలు విన్నాను. నా జీవితంలో వాటిని నీవు స్థిరపరచును ఆయన నెరవేర్చని ప్రార్థించాక ప్రతి వారు కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. దేవానికి స్తోత్రాలు. పరిశుద్ధుడా మీకు వందనాలు ప్రభు. గొప్ప దేవానికి స్తోత్రాలు. దేవునికి వందనాలు చెల్లిన తండ్రి మీకు స్తోత్రాలు. అమ్మా అందరూ మోకరించండి. వీలైన వారందరూ మోకాళ్ళ మీద ఉండండి. ఒకవేళ ఇబ్బందిగా ఉన్నామో నిలబడడం తప్ప ఎవరు కూడా మోకరించకుండా ఉండొద్దు. కూర్చోవద్దు. అందరూ కూడా నిలబడండి, లేకపోతే మోకరించండి. సరిగా మరికొన్నాళ్ళకు వచ్చు మరణము పరలోక పురమునకు ద్వారము మరణమని సరిగా ఉండి భోజనములు గైకొనాలి అనగా ఈ సంస్కారం తిరిగి అందుకోవాలి. కనుక ప్రతి వారు కూడా ప్రభు వారి వైపు చూస్తూ అలాగే ఉన్నారు. 4 అంశాలు ఉన్నాయి. నీ నడుము కట్టబడ్డం అంటే మన మనసు కట్టుకోండి. నీ చెప్పులు తొడుక్కున్నాను అనగా సమాధాన సువార్తలను సిద్ధమని జోడు తొడుక్కుంటా. నీ కళలు పట్టుకుంటానగా దేవుని వాక్యం చేత నీ నడకను సరి చేసుకోండి. లేక దేవుని వాక్యానుసారంగా నడవండి. 4 సిద్ధపాటు. దేవుడు మోషేతో చెప్పాడు, మోషే ఉదయం సిద్ధపడి ఉదయం స్థిరాయిపడి అక్కడ శిఖరం దస్తాన్ని నిలిచిపోవడం దేవుడు చెప్పిన మాట మనం చూస్తాం. దగ్గర 34:2 అలాంటి సిద్ధపాటు కావాలి. అందరూ కూడా మనసులో ప్రార్థించండి. ప్రేమగల దేవా మీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తాను అయ్యా. ఎంతవరకు వినబడిన వాక్యం మా అందరి అంతరంగములలో మీరు తీర్చు దేవా. మీ ఆత్మతో మీరు బలపరచాలి అయ్యా. సంస్కారం ఉన్నందుకునే మేము లేక పస్కాలు భుజించాలంటే ఏ లక్షణాలు ఉండాలో అలాగే మీరు చెప్పారు. ఇవాళ క్రీస్తునబడిన నాయన నీవు మా కొరకు పస్కాగా బలివేయబడ్డావు కనుక, వధించబడ్డావు కనుక నీవు ఇచ్చే రక్తాలు అందుకోవాలంటే మాలో ఏ లక్షణాలు ఉండాలి మీరు చూచామండి వాక్యం ద్వారా. కాబట్టి వినబడిన వాక్యం మా అందరి అంతరంగాల్లో ముద్రించి సరిగా ఉండి నీవు ఇచ్చే రక్తాలు అందుకుని ఆ పరిపూర్ణమైన సిద్ధపాటు మాకు అనుగ్రహించి ఇంతవరకు విన్న వాక్యం మా అందరి అంతరంగాల్లో ముద్రించి యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. బలో క్రీస్తు మహారాజ్ కి దేవునికి స్తోత్రం.